శ్రీకాకుళం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మ ఆలయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. శ్రీకూర్మ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకూర్మనాథ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం శ్రీ కూర్మనాథుడు ఆలయం. ప్రస్తుతం ఆ ఆలయాన్ని దర్శించుకున్నాం. మరి నాతో పాటు స్థానిక శాసనసభ్యులు సోదరులు గుండు శంకర్ గారు, అలాగే విజయనగరం శాసనసభ్యురాలు సోదరిమణి అదితి గజపతిరాజు గారు, అలాగే జిల్లా కలెక్టర్ వారు, అలాగే ఈ కమిటీ తాలూకా ఆలయ బోర్డు మెంబర్స్, ట్రస్టీస్ అందరూ కూడా ఈ సందర్భంగా విచ్చేస్తున్నారు. మరి ఈ రోజు కేవలం దర్శనం చేసుకోవడానికే కాకుండా ఈ యొక్క ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ఒక ప్రధానమైన ఒక స్పిరిచువల్ సెంటర్ గా, ఒక ధార్మిక కేంద్రంగా తయారు చేయాలన్న ఆలోచనతోని ఈ రోజు దర్శనంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా పరిశీలించడం జరిగింది. నేను కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఆలయం గురించి ఎవరితోనైనా రాష్ట్రంలో, దేశంలో, ఇతరత్ర వాళ్ళతో మాట్లాడితే మరి దీని తాలూకా ప్రసిద్ధి అంటే 7వ శతాబ్దం నాటి ఆలయం ఇది. అలాగే విష్ణు పురాణానికి సంబంధించి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఈ యొక్క శ్రీకూర్మ ఆలయానికి ఉంది. అలాగే కూర్మనాథుడిని పూజించే ఆలయం కూడా మనం తీసుకుంటే బహుశా నాకు తెలిసి ఇంకెక్కడా లేదు. ఇదే కూర్మనాథుడి ఆలయం మన ప్రపంచంలోనే ఒక ఆలయం ఏంటంటే మన శ్రీకూర్మం తాలూకా ఆలయం. శ్రీకాకుళం